హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. కార్తీక మాసం సిరీస్లో ఈరోజు సెకండ్ డే. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం కోసం లేచి వేపలతో బ్రష్ చేస్తాను. ఎటువంటి చెడు బ్యాక్టీరియా ఉన్న పోతుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హెడ్ బాత్ చేసి వచ్చేసి హెయిర్కి సిరం అప్లై చేసుకొని డ్రైయర్ పెట్టేసా. నెక్స్ట్ ఫేస్ని మంచిగా టోన్ చేసుకొని లవ్ లుక్ వాళ్ళ సిరం అయితే యూస్ చేస్తున్నానండి చాలా డేస్ నుంచి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫేస్కి మంచి గ్లోయింగ్ లుక్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను ఇక్కడ. ఫైనల్లీ ఇక్కడ మనం మర్చిపోకూడదు సన్ స్క్రీన్ అండి. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఇంట్లో ఉన్నా కానీ యూస్ చేయాలి, అప్పుడే ఫేస్ మంచిగా ఉంటుంది పాడవకుండా. నెక్స్ట్ వచ్చేసి లోటస్ క్రీమ్ అయితే అప్లై చేశానండి. డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. నెక్స్ట్ వైట్ టోన్ క్రీమ్ అప్లై చేసుకుని వైట్ టోన్ ఫేస్ పౌడర్ కూడా రాసేసుకున్నాను. నెక్స్ట్ కాటుకు పెట్టేసుకున్నా. ఐలైనర్ వేసుకొని మంచిగా లిప్ బామ్ రాసేసుకున్నా. ఇప్పుడు కొంచెం కుంకుమ పెట్టుకుంటే ఆడపిల్లలు బాగుంటారు కదా, అందుకోసం. సో మంచిగా ఒక గాజు వేసేసుకుని ఇలా వాచ్ పెట్టేసుకొని మంచిగా హెయిర్కి క్లిప్ పెట్టేసుకుని ఒక రోజ్ ఫ్లవర్ పెట్టేసుకున్నాను. సో పూజకి అయితే వెళ్ళి మంచిగా ఆ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ మంచిగా పూజనైతే చేసుకున్నాను. పూజ చేస్తే ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది పోతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో ఆ శివుడిని స్మరిస్తూ మీకు నచ్చిన కోరిక కోరుకోండి, తప్పక నెరవేరుస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. కార్తీక మాసం సిరీస్లో ఈరోజు సెకండ్ డే. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం కోసం లేచి వేపలతో బ్రష్ చేస్తాను. ఎటువంటి చెడు బ్యాక్టీరియా ఉన్న పోతుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హెడ్ బాత్ చేసి వచ్చేసి హెయిర్కి సిరం అప్లై చేసుకొని డ్రైయర్ పెట్టేసా. నెక్స్ట్ ఫేస్ని మంచిగా టోన్ చేసుకొని లవ్ లుక్ వాళ్ళ సిరం అయితే యూస్ చేస్తున్నానండి చాలా డేస్ నుంచి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫేస్కి మంచి గ్లోయింగ్ లుక్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను ఇక్కడ. ఫైనల్లీ ఇక్కడ మనం మర్చిపోకూడదు సన్ స్క్రీన్ అండి. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఇంట్లో ఉన్నా కానీ యూస్ చేయాలి, అప్పుడే ఫేస్ మంచిగా ఉంటుంది పాడవకుండా. నెక్స్ట్ వచ్చేసి లోటస్ క్రీమ్ అయితే అప్లై చేశానండి. డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. నెక్స్ట్ వైట్ టోన్ క్రీమ్ అప్లై చేసుకుని వైట్ టోన్ ఫేస్ పౌడర్ కూడా రాసేసుకున్నాను. నెక్స్ట్ కాటుకు పెట్టేసుకున్నా. ఐలైనర్ వేసుకొని మంచిగా లిప్ బామ్ రాసేసుకున్నా. ఇప్పుడు కొంచెం కుంకుమ పెట్టుకుంటే ఆడపిల్లలు బాగుంటారు కదా, అందుకోసం. సో మంచిగా ఒక గాజు వేసేసుకుని ఇలా వాచ్ పెట్టేసుకొని మంచిగా హెయిర్కి క్లిప్ పెట్టేసుకుని ఒక రోజ్ ఫ్లవర్ పెట్టేసుకున్నాను. సో పూజకి అయితే వెళ్ళి మంచిగా ఆ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ మంచిగా పూజనైతే చేసుకున్నాను. పూజ చేస్తే ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది పోతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో ఆ శివుడిని స్మరిస్తూ మీకు నచ్చిన కోరిక కోరుకోండి, తప్పక నెరవేరుస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.